₹5కి ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. ఖమ్మం జిల్లా రూరల్ మండలం కనుగిరి ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువకుడు సంజయ్ అనుమానాస్పదంగా మృతి చెందడం ఈ జిల్లా ప్రజానికాన్ని పెద్ద ఎత్తున ఆందోళన గురిచేస్తుంది. ప్రధానంగా కరుణగిరి వాసుల్లో ఒక ఆందోళన, టెన్షన్ మాత్రం కనిపిస్తుంది. అయితే సంజయ్ చివరిగా అతని ద్విచక్ర వాహనం ఇదే ఎన్ఎస్పి కెనాల్ కట్టపైన లభ్యమైనట్లు ఆయన కుటుంబ సభ్యులు, సహచరులు చెప్తున్నారు. సరిగ్గా 13వ తేదీ ఉదయం 2 గంటల ప్రాంతంలో ఇదే ప్రాంతానికి సంజయ్ ఇచ్చినటువంటి వాయిస్ రికార్డ్ ఆధారంగా ఇక్కడికి వచ్చారు. తాను చివరిగా ఎన్ఎస్పి కెనాల్ కట్ట మీద ఉన్నట్లు తన సోదరుడు జ్ఞానసాయికి సంజయ్ చివరాఖరిగా ఒక వాయిస్ కాల్ మెసేజ్ పంపడంతో దాని ఆధారంగా ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు సరిగ్గా ఎన్ఎస్పి కెనాల్ కట్టపైనే ద్విచక్ర వాహనాన్ని సంజయ్ వినియోగించినటువంటి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంజయ్ ఆ తర్వాత ఇదే కెనాల్లో అతని మృతదేహం లభ్యమైంది. సరిగ్గా ఇక్కడి నుంచే కొట్టుకెళ్ళి సరిగ్గా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తనికెళ్ళ ఎన్ఎస్పి కెనాల్ వద్ద సంజీవ్ మృతదేహం నిన్న సాయంత్రం లభ్యమైంది. పోలీసులు వెంటనే ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించి పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సంజీవ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం నేనున్నాను ఎన్ఎస్పి కెనాల్ కట్ట మీద. ఈ ఎన్ఎస్పి కెనాల్ కట్ట అనేది అటు దానవాయిగూడెం, అదేవిధంగా ఇటు పోలేపల్లి పంచాయతీకి మధ్యలో ఉన్నటువంటి ఎన్ఎస్పి క్యాంప్ కెనాల్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. మీరు చూడొచ్చు కూడా ఈ కెనాల్ ఇలా వెళ్తూ అక్కడ దానవాయిగూడెంకి కనెక్ట్ అవుతుంది. సో దానవాయిగూడెంతో పాటు పోలేపల్లి గ్రామ పంచాయతీ మధ్యలో ఈ కెనాల్ ఉంటుంది. సరిగ్గా ఈ ప్రాంతమే. ఈ ప్రాంతం అంటేనే కరుణగిరి వాసులు కావచ్చు, ఈ మార్గంపై రాకపోకలు సాగించే ప్రయాణికులు కావచ్చు చాలా పెద్ద ఎత్తున భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మునిపెన్నడూ చూని విధంగా ఖమ్మంకి అత్యంత సమీపంలో ఉండేటువంటి ఈ ప్రాంతం అంటే ఎందుకు ప్రజానికం అంత భయాందోళనకు చెందుతున్నారని ప్రస్తుతం ఆర్టీవీ బృందం ఈ కెనాల్ వద్దకు వచ్చింది. సరిగ్గా ఈ కెనాల్లోనే సంజీవ్ మృతదేహం కొట్టుకు వెళ్ళి తనికెళ్ల వద్ద మనకి పోలీసులకు లభ్యమైంది. అసలు ఈ కెనాల్ వద్ద ఏం జరుగుతుంది, ఈ కెనాల్ కట్టపైన ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయో తెలుసుకునేందుకు ప్రస్తుతం ఆర్టీవీ కెనాల్ కట్టపైకి వచ్చింది. ప్రస్తుతం పోలేపల్లి దానవాయిగూడెం మార్గంలోని ఎన్ఎస్పి కెనాల్ వద్ద ఉన్నాం. సో ఈ కెనాల్ కూడా మనం చూస్తున్నాం, మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సరిగ్గా ఇదే కెనాల్లో సంజీవ్ మృతదేహం ఇలా కొట్టుకొని ఇక్కడ నుంచి నేరుగా తనికెళ్ళ వరకు కూడా కొట్టుకెళ్ళింది, అక్కడ లభ్యమైంది. ప్రస్తుతం నేను కెనాల్ కట్టపై ఉన్నాను. కెనాల్ కట్టపైన ఏం జరుగుతుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మొత్తం మందు సీసాలు ఉన్నాయి, మనం చూడొచ్చు. మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కండోమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చాలా అసాంఘిక కార్యకలాపాలకు ఇది ఆనవాళంగా మారిందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మార్గం గుండా సరిగ్గా మధ్యాహ్నం 3 తర్వాత వెళ్ళాలంటే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు కొంతమంది అసాంఘిక వ్యక్తులు కావచ్చు, శక్తులు కావచ్చు, ఇక్కడ మద్యం సేవించడం, గంజాయి సేవించడం, ఇతరత్ర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, యువతులతో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం, ఇటువంటి ఘటనలు ఇక్కడ పదే జరుగుతూ ఉంటాయి, నిత్యకృత్యంగా జరుగుతున్నాయని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, ప్రయాణికులు కూడా మనకి చెప్తున్నారు. సరిగ్గా 3 దాటిందంటే ఇక్కడ దారిదోపిడీ ఘటనలు కూడా జరుగుతాయని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి రెగ్యులర్గా ఈ మార్గం గుండా పోయే వ్యక్తులు. ప్రస్తుతం గత కొద్దిసేపటి క్రితం కరుణగిరి వాసులతో కూడా ఆర్టీవీ సంప్రదించింది. సంజీవ్ కుటుంబ సభ్యులు కూడా అదే విషయం చెప్తున్నారు. ఎన్ఎస్పి కెనాల్ కట్ట అంటేనే తాము భయాందోళనకు గురవుతున్నామని, ఈ ప్రాంత సమీపంలో ప్రయాణించడం, రాకపోకలు సాగించడం కూడా తమకు కత్తి మీద సాములా మారిందని చెప్తున్నారు. ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ చెట్లు, ఈ పొదల్లో ఎంతోమంది ఉండే అవకాశం కూడా ఉంటుంది. చాలా పార్టీలని కావచ్చు, ఇతరత్ర కాలేజ్ విద్యార్థులు కూడా యువతులను ఇక్కడ తీసుకొచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటారని చెప్పి ఇక్కడ నిత్య రాకపోకలు సాగించే కొంతమంది వ్యక్తులు, ప్రయాణికులు చెప్తున్నారు. ఎక్కడ చూసినా మద్యం బాటిల్లే మనకు దర్శనమిస్తున్నాయి. సో ఇది చాలా హాట్ స్పాట్గా ఉంది. నిజానికి ఈ మార్గం గుండా 3 తర్వాత ప్రయాణించడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయని చెప్తున్నారు. నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్లో ఎక్కువగా ఈ ప్రాంతంలో రాకపోకలు సాగిస్తుంటారని చెప్తున్నారు. మద్యం బాటిళ్ళు ఎక్కువగా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఈ తుప్పల్లో, ఈ నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో, జనసంచారం కూడా ఉన్నటువంటి ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు గంజాయి నిత్యం సేవిస్తుంటారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇటువైపు వెళ్తే పోలేపల్లి గ్రామ పంచాయతీ ఖమ్మం రూరల్ పరిధిలోకి వెళ్తుంది, అటువైపు దానవాయిగూడెం అటువైపు ఖమ్మం అర్బన్ పరిధిలోకి వెళ్తుంది. సో ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్ 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ఈ ఎన్ఎస్పి కెనాల్ కట్ట అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా సిగరెట్ పీకలు, కండోమ్లు,
మందు సీసాలే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ నిత్యం రాకపోకలు సాగించే వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఇక్కడ ఈ మార్గం గుండా వెళ్ళేందుకు ఎందుకు భయపడుతున్నారు, బెంబేలెత్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీది ఎక్కడ, మీ పేరేంటి? నా పేరు వంశన్న, మా దానమాయగూడెం. ఇక్కడ డైలీ నేను ఆర్ఓ టెక్నీషియన్ చేస్తాను. రోజుకు 2-3 సార్లు ఇటు కాలనీ, ఇటు రాపర్తి నగర్ కానీ, ఇటు కన్నగిరి కానీ, మన పూలపల్లి కానీ తిరుగుతూనే ఉంటా. ఇటు మళ్ళీ మహబాద్ దాకా వెళ్తూనే ఉంటా. ఇక్కడ అయితే కాలేజీ పిల్లలు అసాంఘిక కార్యక్రమాలు బాగా చేస్తారన్న. కొన్నిసార్లు గంజాయి బ్యాచ్ కూడా బెదిరియడం జరుగుతుంటుంది, బెదిరించి అమౌంట్ కూడా గుంజుకోవడం జరుగుతుంటుంది. అట్లా నాది కూడా ఒకసారి అమౌంట్ గుంజుకున్నారన్న. నేను ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లో పిఎస్లో కంప్లైంట్ చేసినా కానీ చేస్తామంటారు, కానీ ఇంతవరకు ఇటువంటి చర్యలు తీసుకోలేకపోయారన్న వీళ్ళ మీద. అంటే మీరు ఏ సమయంలో ప్రయాణించినప్పుడు మీ దగ్గర దారి దోపిడీ జరిగింది, ఎంత జరిగింది, ఎంత దొంగిలించారు మీ దగ్గర? అన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో అయితే ఖచ్చితంగా దాడి దోపిడీ జరిగిందన్న. నాకు ఆ రోజు నా దగ్గర 22,000 దాకా చిల్లర తీసుకుని ఉంటారన్న. నేను ఆ రోజు అర్బన్ సిఐ గారు ఉన్నప్పుడు ఆ సార్ కంప్లైంట్ చేశాను వెంకన్న గారికి. అయినా కానీ రిసీవ్ చేసుకున్నారు, కానీ ఇంతవరకు ఆ అమౌంట్ రిటర్న్ కాలేదు. ఏమైందో కూడా తెలియదు ఏదన్నా. అసలు ఎలా ఉంటుంది, మీరు నిత్యం ఒక ఆర్ఓ టెక్నీషియన్గా అటు దానవాయిగూడెం, ఇటు పోలేపల్లి గ్రామాల మధ్య నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు కదా, 3 దాటితే ఇక్కడ జరిగే కార్యకలాపాలు ఏంటి, ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న? ఇక్కడ సాయంత్రం 3 గంటల నుంచి మళ్ళీ నైట్ 8 గంటల వరకు అన్న కాలేజీ పిల్లలు కానీ పెద్ద అన్నోన్ పర్సన్స్ వచ్చి కూర్చుంటారన్న. వచ్చేపోయే బండ్లకి రాళ్ళు ఇసరటం కానీ, లేదా వచ్చేపోయే బండ్లను బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న మనీ కానీ ఇంకేదైనా కానీ గుంజేసుకుంటారన్న. మ్యాక్సిమం ఇందులో ఉండే టీనేజర్స్ ఎక్కువ ఉన్నారన్న. ఏజ్ బార్ వాళ్ళు ఎవరు లేరన్న, ఎక్కువ టీనేజర్సే ఉన్నారు. అందరూ కూడా గంజాయి ఇక్కడ ఎనీ టైం ఇక్కడ మద్యం అనేది ఇక్కడ దొరుకుతూనే ఉంటుందన్న. అంటే ఇటీవల సంజయ్ అనే ఒక అబ్బాయి కూడా మనం మృతి చెందడం చూసాం. సో ఆ ఘటనకు సంబంధించి అతని ద్విచక్ర వాహనం కూడా ఇక్కడ ఎన్ఎస్పీ కెనాల్ కట్ట సమీపంలోనే స్వాధీనం చేసుకున్నారు కుటుంబ సభ్యులు. సో ఆ ఘటనకు సంబంధించి ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా, ఏమనుకుంటున్నావు? నువ్వు రిచ్చని రాకపోకలు సాగిస్తూ ఉంటావు, అలాంటి ఘటనలకు ఇక్కడ చోటు ఉంటుందా, ఉంటుందా? మ్యాక్సిమం 90% అట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చేది ఎక్కడి నుంచో ఉన్న పిల్లగాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఉండే లోకల్ పర్సన్స్ అయితే కాదు ఇట్లాంటి దాడి దోపులు చేసేటందుకు. ఇట్లా గంజాయి తీసుకునేది కూడా ఇక్కడ వాళ్ళు కాదు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు ఇక్కడ వాళ్ళకి అమౌంట్ అడ్జస్ట్ కాక వాళ్ళు మనుషుని బెరియటం, వాళ్ళ మనుషుల దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడం అనేది చేస్తారన్న. మీరు గతంలో పోలీసులకి ఫిర్యాదు చేసినప్పుడు ఏమైనా స్పందించారా? తర్వాత సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేయాలని ఏమైనా కోరారా? ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఇది 2 పిఎస్ల పరిధిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ సీసీ ఫుటేజ్ చేయడం కష్టం అమ్మ. మేమైతే చూస్తూ ఉన్నారు. అప్పుడు విష్ణువర్య సార్ ఉన్నప్పుడు అయితే పెట్రోలింగ్ కరెక్ట్ చేశారన్న. తర్వాత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కరెక్ట్ పెట్రోలింగ్ వ్యవస్థ తీసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మనం చాలా స్పష్టంగా వింటున్నాం ప్రయాణికుల మాటల్లో కూడా. ఇది 2 పోలీస్ స్టేషన్ల మధ్యలో ఉన్నటువంటి ఈ మార్గం, ఇక్కడ నిత్యం అసాంఘిక కార్యకలాపాలు నిత్యకృత్యంగా జరుగుతూ ఉంటాయి. సో ఈ మార్గంలో పెట్రోలింగ్ పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రయాణాలు సాగిస్తున్నటువంటి రాకపోకలు సాగిస్తున్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు. ఎందుకంటే 3 దాటితే ఇక్కడ టీనేజర్స్ చాలా పెద్ద సంఖ్యలో మోహరిస్తూ ఉంటారు, రాళ్ళు విసురుతూ ఉంటారు, దారి దోపిడీలకు పాల్పడుతుంటారు. అట్లాగే గతంలో తమ నుంచి కూడా 22,000 రూపాయల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే కొడతాం, చంపేస్తామంటూ కూడా బెదిరించారంటూ గత కొద్దిసేపు క్రితం ప్రయాణికుడు ఒక మార్గమధ్యం గుండా వెళ్తున్నటువంటి వ్యక్తి మనతో ఆర్టీవీతో చెప్పడం జరిగింది. సో అంత దారుణమైనటువంటి ఘటనలు ఈ మార్గం గుండా జరుగుతున్నాయంటే ఖచ్చితంగా పోలీసులు ఈ మార్గంలో పెట్రోలింగ్ నిర్వహించాలి. నిత్యం 24/7 ఇక్కడ రాకపోకలు ఏ విధంగా జరుగుతున్నాయనేది గమనించాలి. స్పష్టంగా ఇక్కడ ఒక సీసీటీవీ ఫుటేజ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఇటీవల జరుగుతున్నటువంటి ఘటనలను మనకి పదే గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మద్యం, అదేవిధంగా శృంగార కార్యకలాపాలు కావచ్చు, ఇతరత్ర అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు, చాలా దారుణమైనటువంటి ఘటనలకు ఈ ప్రాంతం అడ్డాగా ఆవాసంగా మారిందనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సంజయ్ మృతి ఘటనకు సంబంధించి కూడా ఈ ప్రాంతంతో కొంత కీలకమైనటువంటి సంబంధం ఉండే అవకాశమే ఉంటుంది. ఎన్ఎస్పీ కెనాల్లోనే సంజయ్ మృతదేహం తనిఖీల వరకు ఎన్ఎస్పీ కెనాల్లోనే కొట్టుకొచ్చింది కనుక ఖచ్చితంగా సంజయ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు, నిజంగా సంజయ్ చెప్తున్నట్టు ప్రకారం ఎవరినైనా హింసించే ప్రయత్నంలో వారిని ఆగంతకులను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా తాను కూడా ఇక్కడ దాకా వచ్చాడా, ఈ కెనాల్ కట్ట వరకు వచ్చాడా, తనని ఆ ఆగంతకులు చంపి అందులోకి కెనాల్లోకి నెట్టివేశారా, లేదంటే కాల్ స్లిప్ అయ్యాను ఆ రాత్రి సమయం కాబట్టి అకస్మాత్తుగా అందులో పడిపోయాడా, లేదంటే పక్కా పథకం ప్రకారం ఎవరైనా తోసివేశారా, చంపివేశారా, ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం
అందరి మెదలను కూడా తట్టి లేపుతున్నాయనేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఎన్ఎస్పి కెనాల్ కట్ట మాత్రం చాలా కీలకమైనటువంటి క్రైమ్ హాట్స్పాట్గా ఉంది. పోలీసులు ఇప్పటికైనా గుర్తించాలి, పోలీసులు నిద్రమత్తు వదలాలి, ఖచ్చితంగా ఇక్కడ పెట్రోల్ నిర్వహించాలి, ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠినమైనటువంటి ఆంక్షలు విధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ గంజాయి చాలా విచ్చలవిడిగా దొరుకుతుందని చెప్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి కరుణగిరి ప్రాంత వాసులు కూడా. ఇక్కడ అబ్బాయిలకే సేఫ్టీ లేదంటే తమ పరిస్థితి ఏంటంటూ కూడా అమ్మాయిలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఖచ్చితంగా ఈ బాధ్యత అంతా కూడా పోలీసులే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. శాంతి భద్రతల విషయం కావచ్చు, ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు మళ్ళీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సినటువంటి బాధ్యతలన్నీ చర్యలన్నీ కూడా పోలీసులే తీసుకోవాలి. ఇది వీడియో స్టాండర్డ్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఎన్ఎస్పి కెనాల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.